నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం డి. కామేశ్వరి గారు రచించిన 'వారాలబ్బాయి' అనే ఒక మంచి కథను విందాం. శిల్పకి ఆ రోజు ఆ సంబంధం వాళ్ళు పెళ్లి చూపులకి వచ్చి ఉండకపోతే ఈ కథ ఎప్పటిదో 50 ఏళ్ల నాటి సంగతి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కలిగేదే కాదు. పెళ్లి చూపులకు వచ్చిన పెద్ద మనిషి ఆ జడ్జి గారు ఆనాటి వారాలబ్బాయి వెంకట్రమణ. అమెరికా పెళ్ళికొడుకు తండ్రి అవతారంలో కనిపిస్తాడని కలలో కూడా ఊహించి ఉండకపోవడంతో కాస్త షాక్ తగిలింది నాకు. ఆ పెద్ద మనిషి వస్తూనే గుమ్మంలో ఎదుర్కోవడానికి వెళ్ళిన నన్ను పట్టి పట్టి చూస్తూ లోపలికి వచ్చాడు. అమ్మమ్మ హోదాలో ఉన్న ఆ చూపులు కాస్త ఇబ్బంది కలిగించాయి. అంతా పలకరింపులు పరిచయాలయ్యాక అంతా కూర్చున్నాక, క్షమించండి, మీరు మాణిక్యమ్మ గారి అమ్మాయి గారు కదూ అని అడిగేశాడు ఆయన ఉండబట్టలేనట్టు. ఆశ్చర్యంగా చూస్తూ తల ఆడించి, మీకు మా అమ్మ తెలుసా అన్నాను. మీరు నన్ను గుర్తుపట్టినట్టు లేదు. నేను వెంకటరమణనండి. అప్పుడు మీ ఇంటికి వారం వచ్చేవాడిని రామచంద్రాపురంలో, గుర్తులేదా? ఎప్పుడూ 50 ఏళ్ల నాటి సంగతిలేండి, మర్చిపోయి ఉంటారు అన్నాడాయన. అప్పుడు 11 12 ఉంటాయేమో తనకి. వారాలబ్బాయి సన్నగా పీలగా చామన ఛాయగా బెదురు చూపులు చూచే ఆడపిల్లల్ని చూసి సిగ్గుపడి తలదించుకునే ఆ 15 ఏళ్ల అబ్బాయి వారం వారం ఓ రోజు మా ఇంటికి భోజనానికి వచ్చే ఆ వెంకటరమణ ఈయన. కాస్త బట్టతల, ఒడ్డు పొడుగు రంగు వచ్చి హుందాగా కళ్ళజోడుతో, ఉద్యోగంతో వచ్చిన దర్పంతో, అమెరికా ఇంజనీరు తండ్రి హోదాలో ఉన్న హైకోర్టు జడ్జి ఆనాటి వారాలబ్బాయి అని ఎవరు మాత్రం అనుకుంటారు? ఎవరు మాత్రం గుర్తిస్తారు? ఆయన చెప్పకపోతే ఎంత మాత్రం గుర్తించలేకపోయేదాన్ని. వెంకటరమణ మీరా? గుర్తొచ్చింది. ఎంత ఆశ్చర్యం! 50 ఏళ్ల తర్వాత ఇలా కలుసుకోవడం. ఈ అబ్బాయి మీ అబ్బాయా? కొడుకు పొడుగ్గా రంగున్నాడు, భార్య తెల్లగా బొద్దుగా ఉంది. అమెరికా ఇంజనీర్ ఉద్యోగం, అమెరికా పెళ్ళికొడుకు ఖరీదైన వేషం, దర్జా అతనిలో కనిపిస్తూ ఉంది. వీడు ప్రసాద్, మా మూడో అబ్బాయి. మా పెద్దబ్బాయి డాక్టర్, ఇంగ్లాండ్లో ఉంటాడు. రెండోవాడు ఇంజనీరు, అమెరికాలో ఉన్నాడు. అమ్మాయి భర్త IAS, ఢిల్లీలో ఉంటారు. వీడు అందరికన్నా చిన్నవాడు. ఆయన చాలా గొప్పగా గర్వంగా చెప్పాడు. నిజమే, పిల్లలంతా ఇంత పైకొచ్చి మంచి పొజిషన్లో ఉంటే ఏ తండ్రికైనా గర్వమేగా. మంచి సంబంధం అనే కదా మేము మా మనవరాలికి చూసింది. అది ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళి MS చేసి ఉద్యోగం చేస్తుంది. అందుకే అమెరికా అబ్బాయి కోసం వెతికాం. పేపర్లో ప్రకటన చూసి అప్లై చేశారు మా వాళ్ళు. అన్ని వివరాలు ఆరా తీసే పెళ్లి చూపులకి పిలిచాం. మీ అమ్మగారు మహాతల్లి సాక్షాత్తు అన్నపూర్ణే అనిపించేవారు. ఎంతమంది ఇళ్లల్లోనో వారాలు తిన్నాను. మీ అమ్మగారు ఆప్యాయంగా కడుపు నిండా తిండి పెట్టేవారు. తప్పదు అన్నట్టు విసుక్కుంటూ కాక గౌరవంగా మీతో సమంగా పెట్టేవారు భోజనం. ఆవిడ బాగున్నారా అండి? కాస్త సందేహిస్తూ అడిగారాయన. ఉందండి, 90 ఏళ్ళు, బాగా పెద్దదైంది. ఆరోగ్యం ఈ మధ్య బాగా మందగించింది. ఈ ఊర్లోనే ఉంది. మా తమ్ముడు ఉంటాడక్కడ అన్నాను. ఉన్నారా? ఇంకా ఉన్నారా? అయితే ఒక్కసారి ఆవిడని దర్శించుకొని దండం పెట్టుకుంటాను. అలాంటి మహాతల్లుల దయ లేకపోతే ఈనాడు ఈ స్థాయికి ఎదగగలిగేవాడినా అన్నారాయన. ఒకసారి నన్ను ఆవిడ దగ్గరకు తీసుకెడతారా? ఆరాటంగా చాలా కృతజ్ఞత కురిపిస్తూ అన్నారు జడ్జి గారు. తప్పకుండా తీసుకెళ్తా. ఈ తంతు కానియండి, మా అమ్మ సంతోషపడుతుంది. మిమ్మల్ని పెళ్ళికొడుకుని చూసినట్లు ఉంటుంది అన్నాను. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మాట్లాడుకోవడానికి వేరే గదిలోకి వెళ్ళినప్పుడు పాత సంగతులు, తనెంత కష్టపడి వారాలు చేసుకొని చదువుకుంది, డిగ్రీ చేసి లా చదివి ఓ సీనియర్ దగ్గర చేరడం, తర్వాత అవకాశం వచ్చి గవర్నమెంట్లో చేరి మున్సబు, జడ్జి, హైకోర్టు జడ్జి అవడం అన్నీ చెప్పుకొచ్చాడు. నన్నెలా గుర్తుపట్టారు మీరు? మిమ్మల్నైతే అసలు గుర్తించలేదు నేను అన్నాను కుతూహలంగా. పొడుగ్గా తెల్లగా చూడగానే అనిపించింది మీరు ఆనాటి అమ్మాయి గారు అని. వయసుతో లావయ్యారు కానీ గుర్తుపట్టలేనంత మారలేదు మీరు అన్నారాయన. ఈ వెంకటరమణని చిన్నప్పుడు ఎంత ఏడిపించేవాళ్ళమో మేము. మా చిన్నప్పుడు మా అమ్మ వారానికి ఓ రోజు చొప్పున 2 బ్రాహ్మల అబ్బాయిలకి వారం ఇచ్చేది.
వారాలబ్బాయి అంటే ఆ రోజుల్లో బీద బ్రాహ్మణ అబ్బాయిలు. భుక్తి గడవడం కష్టంగా ఉన్న కుటుంబాల పిల్లలు ఇలా ఒకరోజు ఒకరింట్లో దయగల తల్లులు పెట్టే భోజనాలు తింటూ వారి పెరట్లో నూతి దగ్గర స్నానం చేసి ఎవరింటి అరుగు మీద పడుకొని రాత్రిళ్ళు వీధి దీపాల దగ్గర చదువుకుంటూ ఉండేవారు. వారానికి ఓ రోజు చొప్పున 7 తినేవారు. ఆ రోజుల్లో స్కూళ్ళు కాస్త ఓ మాదిరి పెద్ద ఊర్లలోనే ఉండేవి. హై స్కూల్ అయితే తాలూకా హెడ్ క్వార్టర్స్లోనే ఉండేవి. ఆ కారణంగా పల్లెల నుంచి చదువుకోవడానికి బీద బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఆర్థిక స్తోమత లేక హాస్టళ్లలో ఉండలేక ఎవరింట్లోనో భోజనాలు కుదుర్చుకొని జీతం డబ్బులు చందాలు పోగు చేసుకొని చదువుకునేవారు. అలా ఆనాడు చదువుకొని పైకి వచ్చిన వారెందరో లాయర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని విన్నాను, చదివాను. ఆడవాళ్ళంతా చెప్పుకునేవారు, పలానా వారింట్లో వారాలు చేసుకున్న పిల్లాడు మంచి చదువు ఉద్యోగం సంపాదించుకొని ఆ ఇంటివారమ్మాయినే కానీ కట్నం లేకుండా పెళ్ళాడాడు అని. అలా వారాలు చేసుకుని పైకి వచ్చిన పెద్ద ఉద్యోగుల కథలు అక్కడ ఇక్కడ చదవటం వినటం జరిగేది. ఈ వెంకటరమణ తండ్రి ఆయావారపు బ్రాహ్మడు. తద్దినాలకి భోక్తగా వెళుతూ వచ్చిన 4 ముక్కలతో వీరింట వారింట చిన్న పూజలు చేయిస్తూ 6 పిల్లల్ని పోషించలేని బీద బ్రాహ్మడు. భుక్తి గడవటమే కష్టంగా ఉన్న అతను కొడుకుని చదివించలేను, పౌరోహిత్యంలో పెడతాను అంటే ఈ అబ్బాయి చదువుకుంటానని ఏడ్చి గోల చేసి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసి కొంతమంది బ్రాహ్మణ ఇళ్లల్లో వారాలు కుదుర్చుకొని ఓ కోమటాయనిచ్చే డబ్బుతో ఫీజు కడుతూ పాత పుస్తకాలు అడిగి తెచ్చుకొని చదువుకునేవాడు. ఈ వెంకటరమణ ఎంత మంచివాడంటే, ఎంత వినయంగా ఉండేవాడంటే వచ్చి భోజనం పెట్టమని కూడా అడగకుండా వీధి అరుగు మీద చదువుకుంటూ కూర్చునేవాడు. అమ్మే పాపం ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు, భోజనానికి రమ్మనండర్రా అంటూ పిలిపించితే పెరట్లో నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని విస్తరి ముందు వచ్చి కూర్చునేవాడు. ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నా మా వంక ఎప్పుడు కన్నెత్తి చూడనంత బుద్ధిమంతుడు. విస్తట్లో మాతో పాటు వడ్డించేది. అవపాసన పట్టి పెట్టింది తినడం తప్ప మారు కూడా అడిగేవాడు కాదు. కావాలంటే అడగకపోతే ఎలా బాబు, ఏం కావాలి అనేది అమ్మ. చాలండి చాలండి అంటూ చేతులు అడ్డుపెట్టి మొహమాట పడేవాడు. తినవయ్యా, మళ్ళీ రాత్రి వరకు ఏం తింటావు అనేది అమ్మ మరింత అన్నం వడ్డిస్తూ. శనివారం వంటిపూట బడి కనుక మధ్యాహ్నం మాతో పాటే పెట్టేది, కాస్త దూరంగా ఆకు వేసి. ఉదయం స్నానం అది చేసి స్కూల్కి వెళ్లే ముందు వచ్చి నిన్న మిగిలిన అన్నం మజ్జిగలో వేసి ఉంచేది. ఊరగాయ ముక్క మూత మీద పెడితే వచ్చి గిన్నె వంచుకొని చద్దన్నం తిని వెళ్ళేవాడు. ఈ రమణ బుద్ధావతారం చూసి మాకందరికీ ఆట పట్టించి ఏడిపించి బుద్దేసేది. ఇటు వచ్చి అటు వచ్చి చిరుతిళ్ళు, పండ్లు, వేరుశనగ పప్పుల్లాంటివి తినే మాకు ఆకలి అంటే ఎరగం. రమణ విస్తట్లో అన్నం కుంభంలా అనిపించేది. ఇంత వాయ కలిపి గుంట చేసి పులుసో చారో పోయించుకొని అంతంత ముద్ద చేసి గుట్కు గుట్కు మింగుతుంటే కుంభకర్ణుడి తిండిలా అనిపించేది. అలా తమాషా చూస్తూ మేం సైగలు చేసుకొని నవ్వుకుంటుంటే అమ్మ ఉరిమి చూసేది. అమ్మ తర్వాత తిట్టేది, మీ దిష్టే తగిలేట్టుంది ఆ అబ్బాయికి, మీరంతా ఇటొచ్చి అటొచ్చి ఈ జంతికలు, చేగోడీలు, అరటిపళ్ళు మింగుతుంటారు, మీకు ఆకళ్ళు వెయ్యవు. ఆ అబ్బాయి పాపం ఈ ఒక్క పూటే తిండి తినేది, అందులో ఎదిగే కుర్రాడు, ఆకలుండదా, 15 ఏళ్లవాడు, రాళ్ళు తిన్నా హరాయించుకునే వయసు, అసలు ఈసారి మీతో పెట్టను అని కేకలేసేది మమ్మల్ని. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. అమ్మ ఎవరినీ కాదనకుండా ఏం పెట్టినా కడుపు నిండా పెట్టేది. ఆదివారం బ్రాహ్మణులు వచ్చినా, పని మనిషి అయినా, చాకలైనా, పండగొచ్చినా, పబ్బాలొచ్చినా కాదనేదే కాదు. మీరంతా కంచాల ముందు పారేసినంత ఉండదు ఆ అబ్బాయికి పెట్టేది. వారానికో రోజు ఇంత అన్నం పెడితే పుణ్యమే కానీ పాపం కాదు, ఏదో ఉన్నదానిలో కాస్త దానం ధర్మం చేసుకోవడం అనేది. అమ్మ బయట చేరిన 3 రోజులు మా పాల పడేవాడు రమణ పాపం. మేమంతా కూడబలుక్కొని అన్నం పెట్టమని అడుగుతాడో లేదోనని చూసి చూడనట్టు నటించేవాళ్ళం.
చూసి చూసి అతనే కాళ్ళు కడుక్కొని వచ్చి పీట వాల్చుకొని ఆకు కడిగి నీళ్ళ గ్లాస్ పెట్టుకునేవాడు. మేం చూడనట్టు నటిస్తే బిక్క మొహం పెట్టేవాడు. అది చూసి ముసి ముసి నవ్వులు నవ్వేవాళ్ళం. అబ్బాయి వచ్చాడు, అన్నం పెట్టరేమర్రా అని అమ్మ అరిస్తే నువ్వు పెట్టు నువ్వు పెట్టు అని అక్క చెల్లెళ్ళం వాదులాడుకొని ఆఖరికి ఎవరో ఒకరం లేచేవారం. మారు అడిగేవాడు కాదు. అడుగుతాడో లేదోనని మేం పంతం. మజ్జిగ అన్నానికో పప్పన్నంలోనో గుంట చేసుకొని చారో పులుసో మజ్జిగ వెయ్యండన్నట్టు తల దించుకొని కూర్చునేవాడు. మేం చూడనట్టు నటిస్తే ఆఖరికి పాపం ఉత్తన్నం తినడం మొదలు పెడితే అప్పుడు జాలేసి పోసేవాళ్ళం. ఎంత బుద్ధిమంతుడో, కన్నెత్తి చూడడు, పన్నెత్తి మాట్లాడ్డు. చదువులో ఫస్టు, పైకి వచ్చే లక్షణాలు అని అమ్మ మెచ్చుకునేది. అన్నయ్య పాత నిక్కర్లు షర్టులు ఇచ్చేది. ఓ చాప పాత బొంత దుప్పటి ఇచ్చింది. ఏడాదికి ఓ కొత్త జత బట్టలు స్కూల్ తెరిచే ముందు కుట్టించేది. ఆ అబ్బాయి మెట్రిక్ చదువుతుండగా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ అబ్బాయి పాపం ఎంతో దిగులు పడిపోయాడు. అమ్మగారు, నా దురదృష్టం కాకపోతే ఈ ఒక్క ఏడు గడిస్తే పై చదువుల మాట ఎలా ఉన్నా మెట్రిక్ అన్నా అయ్యేది. మీరెళ్ళిపోతున్నారు. మీరు అన్నపూర్ణ లాంటివారు ఇంతమంది పెడుతున్నారు కానీ మీలా దయగా ప్రేమగా గౌరవంగా ఎవ్వరూ పెట్టరు. మిగిలిన చద్దన్నాలు కాకుండా మీ పిల్లలతో సమంగా పెట్టేవారు. ఇంకో ఇల్లు వెతుక్కోవాలి అని ఏడ్చేశాడు. అమ్మ జాలిపడి ఓ బంధువులకి చెప్పి వారం కుదిర్చింది. ఓ పాత ట్రంకు పెట్టె, ఓ బాల్చి చెంబు, ఓ కంచం గ్లాసు లాంటివన్నీ ఇచ్చింది పాత బట్టలతో పాటు. అమ్మ కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు రమణ. మాకు జాలేసిందప్పుడు. ఇదంతా 50 ఏళ్ల క్రితం సంగతులు. అదంతా ఇప్పుడు తలుచుకుంటే ఆ రమణని ఎలా ఏడిపించామో గుర్తొచ్చి సిగ్గుపడ్డాను. మిమ్మల్ని మేము భలే ఏడిపించేవారం. మీరు అలా బుద్ధావతారంలా తల దించుకొని కూర్చొని తింటుంటే మాకు వినోదంలా ఉండేది. మీరు భోజనం ముందు కూర్చొని ఏం కావాలన్నా అడగరు. ఎందుకు అడగడు అని పంతం మాది. మీరేమనుకునేవారో అదంతా ఇప్పుడు తలుచుకుంటే నిజంగానే బాధపడుతూ సిగ్గుపడుతూ అన్నాను. భలేవారే, అప్పుడు మీకెంత వయసు? చిన్నతనంలో అలాంటి అల్లర్లు అంతా చేస్తారు. నాకేమో మీలాంటి అమ్మాయిల్ని కన్నెత్తి చూస్తే ఎవరేమంటారోనని బిడియం సిగ్గుగా ఉండేది. మీరంతా కలిసి నన్ను చూసి నవ్వడం వేళాకోళం చేయడం తెలిసినా పెద్దింటి పిల్లలు మీరు, మీతో ఎదురుపడగలనా? తేలిగ్గా నవ్వారాయన. ఏమైనా అంత కష్టపడి మీరు ఈనాడు ఈ స్థితికి వచ్చారంటే అంతా భగవంతుడి కృప. మెట్రిక్ తర్వాత ఏ గుమస్తా ఉద్యోగమో చేద్దామనుకున్నా కానీ స్కూల్ ఫస్ట్ వచ్చిన నన్ను హెడ్ మాస్టర్ గారు ప్రోత్సహించి కాకినాడ కాలేజీకి పంపి స్కాలర్షిప్ ఇప్పించి అక్కడ పుస్తకాలు అవి కొనిచ్చి ఇంకో పెద్దవారి దగ్గర ఇంట్లో భోజన సదుపాయం చేసి చదివించారు. ట్యూషన్లు చెప్పుకొని ఆ వ్యాపారి ఇంట్లో పద్దులు రాసిపెట్టి ఈ పని ఆ పని చేసి 4 డబ్బులు ఆర్జించుకొని చదువుకొని పైకొచ్చాను. డబ్బు విలువ చదువు విలువ తెలిసిన వాడిని కనుక మా పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ జయం అంతా చదివే అవ్వాలని నా చిన్నతనం అంతా ఎన్ని కష్టాలు పడింది చెప్పేవాడిని అన్నారాయన. ఏమిటో ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు. అన్ని వనరులు సదుపాయాలు కల్పించిన చదువుకోని పిల్లలు కొందరైతే ఇక్కడ అక్కడ తిని చదువుకొని పైకి వచ్చిన వారు కొందరు అన్నాను. పెళ్లి చూపులయ్యాక అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. అమ్మని చూస్తూనే సాష్టాంగం పడిపోయి, అమ్మా నన్ను గుర్తుపట్టారా? సాక్షాత్తు అన్నపూర్ణమ్మ గారేనమ్మా మీరు అన్నారు జడ్జి గారు. అంత పెద్ద మనిషి అలా కాళ్ళ మీద పడిపోతే అమ్మ గాబరా పడిపోయి, అయ్యో అదేమిటి బాబు, లేవండి లేవండి, ఏమిటో పెద్దతనం గుర్తుకు రావటం లేదు, ఎవరు బాబు మీరు అంది అమ్మ మొహమాట పడుతూ. నేనండి వెంకటరమణని, మీ ఇంట్లో వారం చేసుకున్న రమణనండి, గుర్తులేదా? రామచంద్రాపురంలో ఉండగా భోజనం పెట్టేవారు. ఆ రమణవా బాబు? ఏమిటి జడ్జి అయ్యావా నాయనా? ఉత్త జడ్జి కాదమ్మా, హైకోర్టు జడ్జి. ఈయన పిల్లలంతా డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి విదేశాల్లో ఉన్నారు. వీళ్ళబ్బాయే శిల్పని చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకు. అమ్మకి కాస్త చెవుడొచ్చింది. గట్టిగా విడమర్చి చెప్పాను. వెంకటరమణ కొడుకుని పరిచయం చేసి ఆవిడికి దండం పెట్టించాను. సంతోషం బాబు, పైకి వచ్చావు. నాకు తెలుసు ఏదో ఒకనాడు నువ్వు పైకి వస్తావని.
చిన్నప్పుడు మా పిల్లలతో అనేదాన్ని, నీ బుద్ధిమంతనం చూసి నేర్చుకోమని. అమ్మా, మా అబ్బాయికి మీ మనవరాల్ని చేసుకొని మీ రుణం కొంతైనా తీర్చుకునే అవకాశం ఇప్పించండి దండం పెడుతూ అన్నాడు. అంతా కాసేపు కూర్చొని లేచారు. పెళ్లివారు వెళ్ళాక చిన్న చర్చ మొదలైంది. పెళ్ళికొడుకు అందరికీ నచ్చినా అందరిలో ఏమూలో చిన్న అసంతృప్తి లాంటిది మెదిలింది. తాత అయావరపు బ్రాహ్మడు, తండ్రి వారాలు చేసుకుని వచ్చిన సామాన్య వంశం అన్నది అనిపించినా ఎవరూ ఆ మాట అనలేదు. బ్రిటిష్ వాళ్ళ హయాంలో లాయర్లు, డాక్టర్లు, ఐపీఎస్లు అయిన తాత ముత్తాతల వంశం నుంచి వచ్చిన పెళ్లి కూతురు మరి స్టేటస్లో ఆంతర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వాళ్ళ తాతలు ఏం చేస్తే మనకెందుకు, పెళ్లి కొడుకు మంచి చదువు, ఉద్యోగం ఉంది అన్నాడు మా అబ్బాయి. అవుననుకో, సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. పిల్లనిచ్చినప్పుడు మనకంటే పైమెట్టు వారికి తెచ్చుకున్నప్పుడు కింద మెట్టు నుంచి తెచ్చుకోవాలి అంటారు. ఈగో ప్రాబ్లమ్స్ తలెత్తకూడదు తర్వాత అన్నారు ఆయన. ఆ తండ్రి ఎప్పుడో ఏదో చేసినా ఇప్పుడు హైకోర్టు జడ్జిగా మన అంతస్తుకు సరిపోయేట్టే ఉన్నారు. అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతుడు, అన్నీ కుదరాలంటే ఎలా అన్నాను. ఏమో, నిర్ణయం శిల్పకే వదిలేద్దాం. దానికి అబ్బాయి ఫ్యామిలీ నచ్చితే మన అభ్యంతరం అనవసరం అంది అమ్మాయి. శిల్ప చెప్పు, నీకేం అభ్యంతరం లేదుగా అల్లుడు అడిగాడు. పిల్లాడు నచ్చాడా తల్లి అడిగింది. శిల్ప తల ఊపింది. మరి ఫ్యామిలీ తండ్రి అడిగాడు. శిల్ప ఒక్క క్షణం అందరి వంక చూసి, మా తాతలు నేతులు తాగారు అని గొప్పలు చెప్పుకుంటూ డబ్బు విలాసాల మధ్య బాధ్యతారహితంగా పెరిగిన అబ్బాయిల కంటే కష్టం సుఖం తెలిసి, చదువు విలువ తెలిసి, స్వయం కృషితో పైకి వచ్చిన మనుషుల మెంటాలిటీ బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంతకీ ఇప్పుడు వాళ్ళేం మనకి తగని అంతస్తుల్లో లేరు కదా, మరెందుకు అభ్యంతరం ఉండాలి? ఆ అబ్బాయి మంచివాడిలాగే, మేనర్స్ తెలిసి కల్చర్ ఉన్నవాడిలాగే ఉన్నాడు. సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఇంటెలిజెన్సు కనిపించింది మాటల్లో, మాట్లాడిన కాసేపట్లో. మిగతాది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ బట్టి ఉంటుంది. మ్యారీడ్ లైఫ్ సాగాలంటే ఇద్దరం సర్దుకోవాలిగా మరి. అమ్మ బాబోయ్, చిన్నపిల్ల అనుకున్న శిల్పలో ఇంత చక్కగా ఇంత దూరం ఆలోచించే శక్తి ఉందా? మా నోళ్ళు మూతపడేటట్టు జవాబిచ్చింది. ఈ కాలం పిల్లలకి గతం గురించి చింతలేదు, వర్తమానంలో బతుకుతారు. భవిష్యత్తు గురించి బెంగలేదు. వాళ్ళకి కావాల్సింది వర్తమానం. ఈ తరం పిల్లలు ఎంతైనా తెలివైన వారు మరి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.